అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ మాటల్లో మా woman is the visionary of the society, visionary of the family of the land. అయితేనే బ్రాహ్మణ కూడా చెప్తుంది సన్ను పుడితే వాడేమో స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఉత్తమ మహిళా పురస్కారం అమృతావసిందిగా చంద్రరావు మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను చెట్టుపల్లి దేవిగా చక్రి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంత ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ప్రత్యేకత మన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారి ఈరోజు బర్త్డే ఉంది. ఆ సందర్భంగా కూడా ఆ రెండు అంటే చక్రి ఫౌండేషన్ నుండి కొంతమంది మహిళలను మేము ఉత్తమ మహిళలను తీసుకొని ఆమె బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని మేము ఈ ఉత్తమ మహిళలకు అవార్డ్స్ ఇస్తున్నాము. ఆ విషయాన్ని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ముఖ్యంగా మహిళ లోపల మార్పు రావాలన్నది నేను చక్రి ఫౌండేషన్ ఓనర్గా కోరుకుంటున్నాను. మహిళలు ఎప్పుడు వంటింటికి కాకూడదు, బయటికి రావాలి. అన్ని రంగాలలో కూడా ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా పట్టించుకొని ముందుకు వచ్చి ధైర్యంగా ఏ విషయం కూడా మాట్లాడుకుంటూ పోరాడుకుంటూ చేతనైతే దేనికైనా సిద్ధం అనే విధంగా ప్రతి ఒక్క మహిళ తయారు కావాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెలిగేటి రవికుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడిని తెలంగాణ జాగృతి. ఈరోజు కవిత గారి మా అధినాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ పలు కార్యక్రమాలలో మొన్న 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఉత్తమ మహిళల్లో ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కవితక్క గారి బర్త్డే సందర్భంగా. ఇదే విధంగా మన కవితక్క గారు ఏదైతే ఉన్నారో ఎంత గట్టిగా ఉంటారో అనేది కూడా మనకు మహిళలలో ఎంత ముందుకుంటారు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకే అందరు మహిళలు కూడా స్ట్రాంగ్గా ఉండాలనేది కోరుకుంటూ కాబోయే తెలంగాణ మొదటి మహిళగా వస్తుంది ఖచ్చితంగా. మా సింగం ఖచ్చితంగా రీబ్యాక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ పార్టీది కూడా ఇన్ ఫ్యూచర్లో ప్రొనౌన్సియేషన్ ఉంది. అందుకు ఈ మహిళలు కానీ మన కార్యకర్తలు కానీ అందరు సహకరించారు. వాళ్ళ పెద్ద ఎత్తున పొద్దున్న చేసిన 15 కార్యక్రమాలలో చాలా సక్సెస్ చేశారు. ఇది గ్రాండ్ సక్సెస్గా ఉంది అని కోరుకుంటున్నాను.